అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ఒక సీరియస్ మీటింగ్ జరిపారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఏఐసిసి మీటింగ్ జరిగింది. చాలా సీరియస్గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు వచ్చారు. అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మీటింగ్కి పోయిండు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నిన్న జరిగినటువంటి అధిష్టానం మీటింగ్కి పోయినారు. నిన్న అధిష్టానం మీటింగ్కు రేవంత్ రెడ్డి కూడా పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ నిన్న జరిగినటువంటి ఏఐసిసి మీటింగ్కు రేవంత్ రెడ్డికి అలో లేదు. రేవంత్ రెడ్డి నేను వస్తా అని చెప్పినా కూడా వాళ్ళు రానియలేదు. లేదు ముఖ్యమంత్రులకు అలో లేదు, కేవలం ఏఐసిసి లీడర్లకు అలాగే పిసిసిలకు మాత్రమే అలో ఉంది, వాళ్ళు మాత్రమే ఈ మీటింగ్కి రావాలని చెప్పి నిన్న కేసీ వేణుగోపాల్ ఇంట్లో అత్యవసర మీటింగ్ జరిగింది. దాదాపు 6 గంటల పాటు నిన్న సీరియస్ మీటింగ్ జరిగింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ మీటింగ్లో తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాజకీయాల పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా, తెలంగాణలో ఈ రాజకీయ పరిణామాలు ఎటుపోబోతా ఉన్నాయి, తెలంగాణలో అసలు ఏంది పరిస్థితి ఏందనేది పిన్ టు పిన్ నిన్న మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. నిన్న కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళు ముగ్గురు మీనాక్షి నటరాజన్ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడిగిరట. తెలంగాణలో ఎవరెవరు ఏం చేస్తుర్రు, ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, దాదాపు 15 మంది 16 మంది మంత్రులు ఉన్నారు, ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఎవరెవరు దందాలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని ఎవరెవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఎవరికి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరిని ఎక్కువ పట్టించుకుంటున్నాడు, ఎవరిని దూరం పెడుతున్నాడు, అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఓకేనా, ఆయన తోటి హ్యాండిల్ చేయడం అవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనలో వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుందా రాదా, అన్ని అంశాలపైన నిన్న కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని హైకమాండ్కి వివరించిండట. ఇంకా రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా వినకపోవడం, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం, రేవంత్ రెడ్డి నేను సీఎం నాకు చెప్పడం ఏంది, నేను చెప్పినట్టే మీరు వినాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉండడం, రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోకపోవడం, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి ఎవరిని కలవకపోవడం, రేవంత్ రెడ్డి ఈ మొత్తం సొంత నిర్ణయాలతో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టడం, రేవంత్ రెడ్డి బీజేపీలతో క్లోజ్ ఉండడం, ప్రధానమంత్రి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మాతో కలువు అని చెప్పినటువంటి ముచ్చట కూడా పిసిసి అధ్యక్షుడు చెప్పిండట హైకమాండ్కి. ఆ తర్వాత బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని 9 రోజుల పాటు కాపాడిండని, రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేపియలేదని చెప్పి, సిట్టు విచారణ వేసిండని చెప్పి, ఇట్లా రకరకాల అంశాలు ఢిల్లీ అధిష్టానం ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా అన్ని అంశాలు హైకమాండ్కి చెప్పిండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతున్నాడు ఏం కథ అనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ హైకమాండ్కి వివరించేటటువంటి కార్యక్రమం చేసినట, అధిష్టానానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ని కూడా హైకమాండ్ చాలా విషయాలు అడిగిరట, చాలా అనేకమైనటువంటి విషయాలు అడిగిరట. అసలు ఏంది తెలంగాణలో పరిస్థితి, మీరు ఇన్ఛార్జ్గా పోకంటే ముందు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, మీరు ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎట్లుంది పరిస్థితి తెలంగాణలో అని చెప్పి అడిగితే మీనాక్షి నటరాజన్ చెప్పిరట, నా పైన రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, కావాలనే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కావాలనే నా పైన వార్తలు రాపిస్తూ ఉన్నారు కొంతమంది, మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఏమైనా ముఖ్యమంత్రి, మీనాక్షి నటరాజన్ ఏమైనా మంత్ర, ఆమె రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాలలో ఆమె ఎందుకు వేలు పెడతా ఉంది, ఆమెకి ఏమవసరం,
ఆమె క్యాబినెట్ మీటింగ్ ఎట్లా పెడుతుంది, క్యాబినెట్లో ఎట్లా కూర్చుంటుంది, సెక్రటేరియట్కి ఎందుకు వస్తుంది, మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూలో ఆమెకేం సంబంధం, ఆమె పార్టీ వ్యవహారం మాత్రమే చూసుకోవాలి, ప్రభుత్వం గురించి ఆమెకేం సంబంధం అని చెప్పి రకరకాలుగా నా పైన వార్తలు రాస్తున్నారు, రకరకాలుగా నా పైన కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ కూడా ఆమె వర్షన్ని హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. అట్లా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి 2-3 వ్యక్తులు, ఒక ఆయన మొత్తం సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నాడని, ఇంకో ఆయన మొత్తం కబ్జాలు పెడుతున్నాడని, దందాలు చేస్తున్నాడని, సెటిల్మెంట్లు చేస్తున్నాడని, రకరకాల వ్యవహారాలలో రకరకాల పాల్పడుతున్నారని చెప్పి కూడా మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో హైకమాండ్ దృష్టికి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా సో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం గురించి హైకమాండ్కి వివరించారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. తర్వాత హైకమాండ్ కూడా మీనాక్షి నటరాజన్ అడిగిరట, మీ పైన కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, మీకేమైనా అనుమానం ఉందా, ఎవరిపైన మీకు డౌట్ ఉందా అని చెప్తే కూడా మీనాక్షి నటరాజన్ ఎవరిపైన అయితే డౌట్ ఉందో వాళ్ళ పేర్లు కూడా మీనాక్షి నటరాజన్ చెప్పారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఒక ఛానల్లో వార్త రాపించారు, మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ పిసిసి అని, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ఉన్నటువంటి టైంలో గాంధీ భవన్లో బీర్ బాటిల్ కనబడుతున్నాయని, గాంధీ భవన్లో బిర్యానీ పొట్లంలు కనబడుతున్నాయని చెప్పి రకరకాల వార్తలు రాశారు. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ అసలు ఆయన ఏం చక్కగా పనిచేస్తారు అనేటటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఈ వార్తల వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మీ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు మీకు తెలుసా అని చెప్పి రాహుల్ గాంధీ అడిగినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక వ్యక్తి పేరు చెప్పిండట. ఆ వ్యక్తి పేరు ఆల్రెడీ సోషల్ మీడియాలో మారుమోగుతున్నది. ఒక వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగిండట. మీనాక్షి నటరాజన్ లేదు ఆయనకి ఇయ్యొద్దు పదవి, ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం కరెక్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంత ఆగమాగం ఉన్నది, ఆయన ఏం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఒరిజినల్ లీడర్ ఏం కాదు, ఆయనకి ఎట్లు ఇస్తారు, ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఏం కాదు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆయనకి ఇస్తే మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతారు, ఇబ్బంది అవుతారు, సో కాంగ్రెస్లో పెంట అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఆయనకి ఇవ్వద్దు అని చెప్పి మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి చెప్పిరట. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన అదే వ్యక్తి మళ్ళా నాకు మంత్రి పదవి కావాలని కూడా అడిగితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అని కూడా రెడీ అవుతుండే, కానీ మీనాక్షి మేడం ఆయనకు ఎమ్మెల్సీ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అడ్డుకున్నారు. మీనాక్షి పైన కావాలని ఒక వ్యక్తి కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఆమె నామినేషన్ దాఖలు చేసిరు, అఫిడవిట్ దాఖలు చేసిరు. ఫామ్ నెంబర్ 26లో ఆమె పైన ఉన్నటువంటి కేసు వివరాలు ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నుండే ఒక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు చెప్పినట్టు, బీజేపీ పార్టీ మంత్రులకు, మీనాక్షి నటరాజన్ పైన ఒక కేసు ఉన్నది, ఆ కేసు గురించి మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్లో దాఖలు చేయలేదు, తన నామినేషన్లో దాఖలు చేయలేదు, మీరు ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి చెప్పి మీనాక్షి నటరాజన్ నామినేషన్ని మీరు రద్దు చేయించేటట్టు చేయండి అని తెలంగాణ నుండి ఒక లీడర్ మధ్యప్రదేశ్లో ఉన్న లీడర్లకు చెప్తే మధ్యప్రదేశ్లో ఉన్న లీడర్లు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు అయ్యారు. ఈ ముచ్చడి చెప్పింది ఎవరు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులే చెప్తున్నారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లే కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీనాక్షి నటరాజన్ పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నటువంటి లీడర్లే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులకు అంటే చెప్పిర్రు, హింట్ ఇచ్చిర్రు, లీక్ ఇచ్చిర్రు. అంటే ఆ లీడర్ ఎవరు అంటే ఫహీం ఖురేషీ అనే పేరు వినబడుతున్నది. ఇప్పుడు ఫహీం ఖురేషియే మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసిండు, ఫహీం ఖురేషీ మీనాక్షి నటరాజన్ పైన కావాలనే బురద జల్లేటటువంటి కార్యక్రమం చేసిండు. ఫహీం ఖురేషీ మీనాక్షి పైన అసంతృప్తితో ఉన్నాడు. కారణం, ఖురేషీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మీనాక్షి నటరాజన్ ఇయ్యలేదు. ఒకవేళ హైకమాండ్ ఇద్దామనుకున్నా కూడా మీనాక్షి నటరాజన్ అడ్డుకున్నది ఇవ్వద్దని చెప్పింది. నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి కూడా మీనాక్షి నటరాజన్ వద్దని చెప్పింది. కాబట్టి నాకు మంత్రి పదవి రాకుండా చేసింది, నాకు అధ్యక్ష పదవి రాకుండా చేసింది, కాబట్టి ఫహీం ఖురేషీ కావాలనే మీనాక్షి నటరాజన్ పైన ఇబ్బంది పెట్టిండు. ఫహీం ఖురేషీ కేసు వివరాలు బీజేపీలకు ఇచ్చిందనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. ఇప్పుడు వాస్తవానికి మీనాక్షి నటరాజన్కు నాంపల్లి కోర్టు నుండి నోటీస్ వచ్చింది, కేసు కాదు, కోర్టు నుండి నోటీసు. ఇగో పలానా ఒక మహిళను కాంగ్రెస్ పార్టీ లీడరు ఇబ్బంది పెట్టిండట, లైంగికంగా వేధించిండట, వేధింపులకు పాల్పడ్డట, సో మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఈ అంశం పైన మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి కోర్టు నుండి నోటీస్ వచ్చింది. నోటీస్ మాత్రమే వచ్చింది, కేసు కాదు. సో ఈరోజు ఆల్రెడీ విచారణ నడుస్తున్నది నాంపల్లి కోర్టులో. మీనాక్షి నటరాజన్ తరపున అడ్వకేట్లు ఈరోజు కోర్టుకు వెళ్ళినారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ కోర్టు నుండి వచ్చినటువంటి నోటీస్ గురించి ఆమె ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేయలేదనేటటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ను రద్దు చేసిరు. అసలు మీనాక్షి నటరాజన్ పైన కేసు అయిన సంగతి మీనాక్షి నటరాజన్కి తెలియదట,
కోర్టు నుండి నోటీస్ వచ్చినటువంటి సంగతి కూడా మీనాక్షి నటరాజన్ తెలియదు. తెలిస్తే ఎవరన్నా పెడతారు కదా, నా పైన కేసు ఉందని అఫిడవిట్లో దాఖలు చేస్తారు కదా. కానీ మీనాక్షి నటరాజన్ తెలియదు కాబట్టి నామినేషన్ దాఖలు చేసింది. కానీ కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి ఒక లీడరే లేదు కోర్టు నుండి ఒక నోటీస్ వచ్చింది, ఆ కేసు ఉన్నది, ఆమె ఆ కేసు పెట్టలేదు, ఆమె అఫిడవిట్లో అది రద్దు కావాలి, ఆమెకు సంబంధించిన నామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈసీ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ఒక లీడరే చెప్తే అప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ఈసీ కంప్లైంట్ చేసారు. ఇవో పెద్ద కథ. కుట్ర చేసింది ఫహీం ఖురేషీ అని అంటున్నారు. నిన్న చాలా కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది హైకమాండ్లో, చాలా కీలకమైన మీటింగ్. 6 గంటల పాటు మాట్లాడుకున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను అడిగిరట హైకమాండ్, అసలు ఏంది తెలంగాణలో పరిస్థితి, రాజకీయ పరిణామాలు ఎటుపోతున్నాయి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి పైన ఎంత మాత్రం వ్యతిరేకత ఉన్నది, జనాలు రేవంత్ రెడ్డిని తిడుతుర్రా పొగుడుతుర్రా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందని చెప్పి హైకమాండ్ అడిగిరట. మీనాక్షి నటరాజన్ కూడా అడిగిరట, రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఫిట్టా అన్ఫిట్టా, కంటిన్యూ అవ్వచ్చా, ముఖ్యమంత్రిని ఏమైనా మారుద్దామా, మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే చేస్తున్నాడా, మీ ఒపీనియన్ ఏందని మీనాక్షిని కూడా అడిగిరట. సో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్ వాళ్ళకు తోచిన విధంగా తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి హైకమాండ్కి చెప్పిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. కానీ చాలా మార్పులు జరగబోతున్నాయి తెలంగాణలో. హైకమాండ్ చాలా మందిని మార్చబోతున్నారు. చాలా మార్పులు తెలంగాణలో ఖచ్చితంగా జరుగుతాయి. అసలు ఎంత ఘోరం, స్టార్టింగ్ నుండి మీనాక్షి నటరాజన్ని తెలంగాణ రాష్ట్రం నుండి పంపించేటటువంటి కుట్రలే నడిచినాయి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ నీతిగా నిజాయితీగా ఉంటుందామా, అందరు లెక్క దందాలు చేసేటటువంటి వ్యక్తి కాదు, అందరు లెక్క బిల్డింగ్లు కట్టుకునేటటువంటి వ్యక్తి కాదు. మీనాక్షి నటరాజన్ కట్టర్ కాంగ్రెస్ వాది. ఆమె కాంగ్రెస్ పార్టీ కోసమే పుట్టిందామా, కాంగ్రెస్ పార్టీ కోసం బతుకుతుందామా. కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి లీడర్, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఓ రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీకి అక్క, రాహుల్ గాంధీకి చెల్లె, అట్లా గాంధీ కుటుంబానికి వెరీ క్లోజ్. మీనాక్షి నటరాజన్కు నీకు రాహుల్ గాంధీ కావాలా లేకపోతే మీకు కాంగ్రెస్ కావాలా అంటే, రాహుల్ గాంధీ మా తమ్ముడు మా అన్న, కన్నా కాంగ్రెస్ ఇంపార్టెంట్ అని చెప్తుంది మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ అంటే మీనాక్షి నటరాజన్కి అంత ప్రేమ. కాబట్టి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ లీడర్, సిన్సియర్ లీడర్. ఎక్కడ తప్పు చేసినా కూడా క్షణాలలో సెడి చేసే వ్యక్తి. అందరు లెక్క ఆమె పెద్ద బిల్డింగ్లో ఉండాలని అనుకోరు. సింపుల్ లైఫ్, వెరీ సింపుల్. బ్యానర్లు కట్టుకోదు, ఫ్లెక్సీలు కట్టుకోదు, సింపుల్, వెరీ సింపుల్. ట్రైన్లో ఢిల్లీకి పోతుంది, ట్రైన్లో వస్తుంది. అందరు లెక్క చార్టర్డ్ ఫ్లైట్లో పోవాలనే ఉద్దేశం ఆమెకు లేదు. ఆమె ఉన్నటువంటి స్థాయిలో ఆమె పెద్ద బిల్డింగ్లు కొనుక్కోవచ్చు హైదరాబాద్లో, కానీ ఆ పని ఆమె చేయట్లేదు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది, రేవంత్ రెడ్డి బాధ, కాంగ్రెస్ పార్టీ మంత్రుల బాధ. వీళ్ళు ఏమైనా దందా చేస్తే మీనాక్షి నటరాజన్ చేయనిస్తలేదు. వీళ్ళు ఏమైనా అటు ఇటు చేస్తే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి హైకమాండ్కి చెప్తున్నది, వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది అప్పటికప్పుడు పిన్ టు పిన్ మొత్తం వివరాలు ఇస్తున్నది. అందుకు రేవంత్ రెడ్డికి మీనాక్షి పైన కోపం. మేము చేసే పనిని మీనాక్షి చేయనిస్తలేదు, నేనేం చేయాలనుకున్న మీనాక్షి నటరాజన్ అడ్డుకుంటున్నది అనేది రేవంత్ రెడ్డి బాధ. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎట్లా పడితే ఆయన ఇష్టం అన్నట్టు ఏది పడితే చేయవచ్చు. రేవంత్ రెడ్డి ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, కానీ హైకమాండ్ ఒప్పుకోరు కదా. మీనాక్షి నటరాజన్ ఒప్పుకుంటలేదు. ఇప్పుడు ఈ ఫహీం ఖురేషీ అనే వ్యక్తి మీనాక్షి నటరాజన్ పైన ఎందుకు కుట్ర చేసిండు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన కుట్ర చేయడానికి కారణం ఏంటంటే, హైకమాండ్ చెప్పినట్టు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా పనిచేస్తారు. అట్లనే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ఇద్దరు చెప్తున్నారు. అది రేవంత్ రెడ్డి నచ్చట్లేదు. తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది పిన్ టు పిన్ హైకమాండ్కి చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్తో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఇద్దరితో ఆయన సపరేట్గా మాట్లాడిండట, సపరేట్గా వాళ్ళతో డిస్కస్ చేసిండట. ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, పరిస్థితులు ఏంది, ఎటుపోతున్నాయి రాజకీయాలు, కుట్రలు చేసుడేంది, కుతంత్రాలు చేసుడేంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామాలు చేస్తున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నారు, ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నారు. ఏం జరుగుతుంది తెలంగాణలో, మళ్ళీ ప్రభుత్వం వస్తుందా రాదా, అసలు ఏంది పరిస్థితి, మీరు ఏం చేస్తున్నారని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను, మీనాక్షి నటరాజన్ గట్టిగా అడిగిరట. అప్పుడు వీళ్ళు చెప్పాల్సిన అన్ని హైకమాండ్కి చెప్పిరట. ఈ దెబ్బతోటి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడా తెలియదు. ఢిల్లీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి కొంప ముంచారు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి వెనకాల ఎవరున్నారు, క్లోజ్ ఎవరు ఉంటున్నారు, రేవంత్ రెడ్డి ఏ మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి మంత్రులు ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఏమంటలేడు, ఎమ్మెల్యేలు ఏం చేసినా రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉంటున్నాడు, రేవంత్ రెడ్డి పైన ఎవరెవరో తిడుతుండే, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తుండే, రేవంత్ రెడ్డి ఎందుకు సైలెన్స్ ఉంటున్నాడు, ఇవన్నీ అంశాలు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న హైకమాండ్కి చెప్పిరట.
ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. నిన్న చాలా సీరియస్ అండ్ సిన్సియర్ మీటింగ్ జరిగింది. నిన్న హైకమాండ్ చాలా సీరియస్ మీటింగ్, మామూలు సీరియస్ కాదు. నిన్న ఇంకో ట్విస్ట్ ఏంది, ఓ దిక్కు హైకమాండ్ మీటింగ్ జరుపుతుంటే రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ అని చెప్పి ఢిల్లీకి పోయిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిండు. ప్రధానమంత్రితో 5 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇదో ఒక పెద్ద చర్చ. అందరు ముఖ్యమంత్రులు పోయిరు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయిరు. కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని పర్సనల్గా కలవలే. రేవంత్ రెడ్డి పోయి కలిసిండు. ప్రధానమంత్రులు 5 నిమిషాలు మాట్లాడిండు. ఫోటోలు బయటకు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి. కలిసింది, మాట్లాడింది. ఇట్లా భుజం మీద శభాష్ అన్నాడు రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి. ఇవన్నీ ఫోటోలు వచ్చినాయి. అంటే దీని అర్థమైందనేది తెలుస్తలేదు. ఒకవేళ నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే నేను బీజేపీలో పోతా అని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఏమన్నా బెదిరిస్తుండా హైకమాండ్ని, లేకపోతే నా సంగతి చూపిస్తా మీకు అని చెప్పి ఏమన్నా అంటుండా, ఏందో తెలుస్తలేదు. కానీ హైకమాండ్ చాలా సీరియస్ ఉన్నారు. తెలంగాణ రాజకీయాల పరిణామాల పైన చాలా సీరియస్ ఉన్నారు హైకమాండ్కి ఎంతసేపు వాళ్ళు చెప్పినట్టు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వినాలి. ముఖ్యమంత్రి చెప్పినట్టు హైకమాండ్ వినరు. హైకమాండ్ ఒక జీతగాన్ని పెడతారు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా జీతగాడు పనిచేయాలి అంతే తప్ప ఓనర్ లెక్క ఉంటే హైకమాండ్ నేను చెప్పినట్టు వినాలంటే హైకమాండ్ ఒప్పుకోరు. అట్లా ఇప్పటి నుండి కాదు, కాంగ్రెస్ పార్టీ మా తాతల కాంచెలు ఉంది పార్టీ, ఇప్పుడేం కాదు, ఎప్పుడో జమాన్లో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓనర్ లెక్క ఫీల్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎంప్లాయీ. హైకమాండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంతే. నేను ఉంటా, నేనే సీఎం, నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అని ఉండదు. షీల్డ్ కవర్లో లెటర్ వచ్చిందంటే రిజైన్ చేయాలి, వేరేటోళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారు. కర్ణాటకలో ఏమైంది, సిద్ధరామయ్య దించేసిరు, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. తెలంగాణలో కూడా గట్టే ఉంటుంది. రేవంత్ రెడ్డి పైన ఇంకా అసంతృప్తి ఉంది, అసహనం ఉంది. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి లీడర్లను కంట్రోల్ చేస్తలేడు, రేవంత్ రెడ్డి వల్ల మొత్తం తెలంగాణలో పెంట అవుతుందని చెప్పి హైకమాండ్ తెలిస్తే సింపుల్ తీసేస్తారు అంతే. సింపుల్ రేవంత్ రెడ్డిని తీసేస్తారు, అంతకుమించి ఏముండదు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.